ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూటమి సునామీ సృష్టించబోతున్నట్టు మనకు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో వివిధ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో అదే విధంగా ఒక కూటమి సునామీ సృష్టించే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే టీడీపీ కూటమి 49 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. దీన్ని ఒకసారి మనం బ్రేకప్ చూస్తే టీడీపీ 40 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది, జనసేన 7 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది, బీజేపీ 2 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది, వైఎస్ఆర్సీపీ కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. గెలుపుకు సంబంధించి ఇంకా రిజల్ట్ ఏం రాలేదు. ఓవరాల్ గా 49 నియోజకవర్గాలకి ఇన్ఫర్మేషన్ మనం చూస్తే 49 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉంటే వైఎస్ఆర్సీపీ కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇందులో చూస్తే మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. నగరం నుంచి రోజా వెనుకంజలో ఉంది, చెల్లుపోయిన వేణుగోపాల్ రాజమండ్రి రూరల్ నుంచి వెనుకంజలో ఉన్నారు. దీంతో పాటు వివిధ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెనుకంజలో ఉన్నట్టే ఇన్ఫర్మేషన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. కుప్పంలో చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు, నారా లోకేష్ ఆధిక్యంలో ఉన్నారు. విజయవాడకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి సునామీ సృష్టిస్తోంది. టీడీపీ అభ్యర్థి విజయవాడ టీడీపీ అభ్యర్థి చిన్ని ఆధిక్యంలో ఉన్నారు. దీంతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో ఉన్నారు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కడపకి సంబంధించి అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు, కావలి వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు, పోతలపట్టు టీడీపీ, అమలాపురం టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, మంగళగిరి టీడీపీ, కొవ్వూరు టీడీపీ, జగ్గంపేట టీడీపీ. ఇది ఇప్పుడు బీజేపీ తిరుపతి ఎంపీ బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక కుప్పంలో 1600 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారు, మంగళగిరిలో లోకేష్ ముందంజలో ఉన్నారు. ఇప్పటిదాకా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూస్తే ఓవరాల్ గా కూటమి సునామీ సృష్టించే అవకాశాలు ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ లో కూడా టీడీపీ సునామీ సృష్టించింది. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యి కొన్ని నిమిషాలైంది. ఇప్పటిదాకా వచ్చిన కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి సమాచారం వచ్చింది. ఇప్పటిదాకా వచ్చిన ఈవీఎం ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా కూటమి సునామీ సృష్టించే దిశగా ముందరకు వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీ ఏ ప్లేసెస్ లో ఏ నియోజకవర్గాలలో లీడ్ లో ఉందో మనం చూసినట్లయితే గజపతి నగరం నుంచి టీడీపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు, రాజమండ్రి రూరల్ కూడా టీడీపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు.